ఎలాంటివి ఉంటాయంటే మనం తెలియకుండానే వాటితో అలా పనిచేస్తుంటాం. ఒకటి చదువుతుంటాం, ఆ చదువుకొని గ్రాఫ్టింగ్ చేసుకునే కొన్ని విషయాలు తెలుసుకుంటాం. కొన్ని చూస్తుంటాం, ఆ చూసి నేర్చుకుంటుంటాం. కొన్ని వింటుంటాం, ఎవరు చెప్పినా వింటుంటాం. అది పెద్దవాళ్ళు చెప్పినా, చిన్నవాళ్ళు చెప్పినా, గురువుగారు చెప్పినా, మనకు తెలిసిన వాళ్ళు ఏం చెప్పినా వింటుంటాం. సినిమా చూస్తుంటాం, దాంట్లో వింటుంటాం, చూస్తుంటాం, వాటి ద్వారా తెలుసుకుంటుంటాం. కొన్ని అనుభవంతో తెలుసుకుంటాం. అనుభవం ఎట్లా ఉంటుంది? ఒక క్వశ్చన్ చదివిన తర్వాత ఈ ప్రశ్నకి ఇదే జవాబు, అవును ఇదే జవాబు అని ఖచ్చితంగా తెలుసుకుంటాం. కాబట్టి తెలుసుకునే విషయాలని మన జీవితంలో ఏదో ఒక టైంలో ఉపయోగిస్తూనే ఉంటాం. వీటి వల్ల మనము జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పెంపొందించుకుంటాం. వీటితోనే ఈ జీవితం అంతా గడిచిపోతుంది. ప్రతిసారి ప్రయత్నం పూర్వకంగా కావచ్చు, ఏదో రకంగాని మనుషులు కానీ పక్షులు కానీ అర్థమే ఉంటారు. కొన్నిసార్లు ఎప్పుడో మోసపోతుంటాడు, కానీ అన్నిసార్లు మోసపోలేదు. ఎవరైనా మోసం చేయాలన్నా కూడా కొన్నిసార్లే మోసం చేయగలుగుతాడు, అన్నిసార్లు మోసం చేయగలరు. కాబట్టి సత్యవంతుడు సత్య మార్గంలో పోవడానికి ఈ 4 రకాల అనుభవాలు మనకి ఎదురవుతుంటాయి. ఒకటి ఏం చేస్తుంటాం? నోటితో చదువుతూ ఉంటాం. రెండోది కళ్ళతోని అబ్జర్వేషన్ చేస్తుంటాం, చూస్తుంటాం. ఓ వీడు ఏం పని చేస్తున్నాడు, ఇలా పని చేస్తున్నాడా, ఇది ఓ ఇది కరెంటా, అయితే లైట్ స్విచ్ ఆన్ చేస్తే వస్తుందా, అది చూస్తుంటాం. మూడోది ఏం చేస్తాం? వింటా ఉంటాం. సైలెన్స్ గా ఉండేది, ఏం చేయకుండా వింటా ఉంటాం. ఇది మూడోది. నాలుగోది ఏంటి? మనమే అనుభవిస్తుంటాం. ఒక గొడవ తీసుకున్నాం, ఏదైనా పోయా, ఇది పోసినప్పుడు ఇది తెగిపోతుందా, ఈ ముక్కని ఇలా కట్ చేయొచ్చా అని అది అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. ఓ ముక్కలు ఇలా కోస్తారా, వరి ఇలా ఉంటుందా, ఓ వరి గింజలు అనేటివి బియ్యం గింజలు దీని నుండే వస్తాయా, మనం తినే ఆహారం అనేది అవన్నీ కూడా మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. ఇది మన జీవితానికి ఎంతో